హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వైజాగ్లో నేను వన్ డేలో ఏ ప్లేసెస్కి వెళ్ళానో ఈ వీడియోలో చూసేయండి. ఇది ఒక ట్రావెల్ వ్లాగ్. వన్ డేలో నేను ఎన్ని ప్లేసెస్ చూశానో చూడండి. వీడియోలో మిలాన్ గురించి కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టే చేసిన ప్లేస్ నుండి ఆర్కే బీచ్ 1.5 hours అయితే పడుతుంది. నేను బస్లో ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాను. మార్నింగ్ నేను 9కి అయితే స్టార్ట్ అయ్యాను. ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి 10:30 అయితే అయింది. బాబాయ్ అయితే అన్ని ప్లేసెస్ చూపిస్తానని చెప్పారు. సో మా బాబాయ్ వచ్చేసరికి 1 అవుతుంది. అప్పటి వరకు నేను కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని స్టార్ట్ అయ్యాను. అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కాళీమాత. ఇదే కాళీమాత టెంపుల్. ఆర్కే బీచ్ బస్ స్టాండ్ లో బస్ దిగగానే కొంచెం ముందుకి వచ్చి స్ట్రైట్ గా చూసినట్లయితే మీకు ఈ టెంపుల్ కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకున్నాక నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్దాము. ఈ వీడియో షూట్ చేసింది February 24th. ఆ రోజు మిలాన్ అయితే ఉంది. వీడియో పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది, కానీ గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. మిలాన్ అంటే ఏంటో ఈ వీడియోలో చెప్తాను. మిలాన్ అంటే అన్ని కంట్రీ నేవీ వాళ్ళు చేసుకునే ఒక ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ఈ ఇయర్ February 19 to 27 అయితే వైజాగ్ లో జరుగుతుంది. 9 days జరిగే ఈ నేవల్ ఎక్సర్సైజ్ లో మొత్తం 51 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ మిలాన్ ఎక్సర్సైజ్ లో మొత్తం 2 ఫేసెస్ అయితే ఉన్నాయి, హార్బర్ ఫేస్ అండ్ సీ ఫేస్. హార్బర్ ఫేస్ లో ఇంటర్నేషనల్ సెమినార్స్, సిటీ పేరెడ్స్, ఎగ్జిబిషన్స్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. సీ ఫేస్ లో జాయింట్ ఆపరేషన్స్, షేరింగ్ బెస్ట్ పార్టిసిపేషన్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. ఈ నేవల్ ఎక్సర్సైజ్ ని మొట్టమొదటిసారి 1995లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో నిర్వహించారు. అప్పుడు ఇండియాతో పాటు ఇండోనేషియా, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్ దేశాలు అయితే పార్టిసిపేట్ చేశాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2024లో జరిగే ఈ నేవల్ ఈవెంట్ లో మొత్తం 51 కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. 2 years ఒకసారి జరిగే ఈ మిలాన్ మధ్యలో కొన్నిసార్లు ఆగిపోవటం అయితే జరిగింది. 1995 నుండి 2024 వరకు 11 times అయితే మిలాన్ నిర్వహించారు. ఎవ్రీ ఇయర్ December 4th జరిగే నేవల్ డే ఈవెంట్ కంటే ఈ మిలాన్ ఈవెంట్ చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఏర్పాట్లంతా బాగా చేశారు. రోడ్లు మొత్తం పోలీసులతో హడావిడిగా ఉంది. ఈవెంట్ 5కి స్టార్ట్ అవుతుంది. మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ వీడియోస్ అయితే తీయలేకపోయాను. ఏం జరిగిందన్న తర్వాత చెప్తాను. నెక్స్ట్ నేను వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. ఇదే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. నేను వెళ్ళేసరికి మ్యూజియం అయితే క్లోజ్ చేసింది. ఈ మ్యూజియం ఆఫ్టర్నూన్ 2కి అయితే ఓపెన్ అవుతుంది. నేను వెళ్ళింది 11కి కాబట్టి క్లోజ్ చేసింది. దీనికి ఆపోజిట్ లోనే సబ్మెరీన్ మ్యూజియం ఉంది. అది కూడా 2కి అయితే ఓపెన్ చేస్తారు. నేను టైమింగ్స్ అయితే చూడలేదు. మ్యూజియంసే కదా, ఓపెన్ లో ఉంటాయి కదా అని స్టార్ట్ అయిపోయాను. ఇక్కడికి వచ్చి చూస్తే క్లోజ్ చేసింది. ఇలా మీరు కూడా చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. సో మీలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అన్నమాట. అన్ని ప్లేసెస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను వైజాగ్లో ఉన్న అన్ని ప్లేసెస్ అండ్ కంప్లీట్ ఐటనరీ గురించి అయితే చెప్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అదే విశాఖ మ్యూజియం. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి వాకబుల్ డిస్టెన్స్లోనే విశాఖ మ్యూజియం అయితే ఉంటుంది. వైజాగ్లో ఉన్న అన్ని మ్యూజియంస్ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటాయి అండ్ మీకు చాలా నాలెడ్జ్ కూడా దొరుకుతుంది. ఇదే విశాఖ మ్యూజియం. ఇందులో ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన నమూనాలు ఉంటాయి. ఇందులోనే హెరిటేజ్ మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియం కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఈ మ్యూజియం మొత్తం చూసేసరికి 12:30 అయితే అయింది. తర్వాత నేను బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాను. మన ఛానల్లో సింహాచలం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఉంది అండ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న టెంపుల్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. వరంగల్లో ఉన్న అన్ని ప్లేసెస్ వీడియోస్ కూడా ఉన్నాయి. చూడని వాళ్ళు చూడండి. యాదగిరిగుట్ట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కాశీ టూర్ ప్లాన్ వీడియోస్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. నేను లాస్ట్ టైం వైజాగ్కి వచ్చింది 2020లో. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా డెవలప్మెంట్ అయితే చేశారు. ఇప్పుడు చాలా బాగుంది వైజాగ్ అయితే. చూడండి పోలీసులు ఎంతమంది ఉన్నారు. అన్ని కంట్రీస్ నుండి షిప్స్ కూడా వచ్చాయి. ఆ రోజు ఎండ బాగుంది. మా బాబాయ్ వచ్చాక మిగతా ప్లేసెస్ అన్నిటికీ వెళ్దాం అనుకున్నాను. కాసేపు అలా బీచ్లో కూర్చుందామని అయితే వెళ్ళాను. అన్ని ప్లేసెస్ కంటే నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. మా బాబాయ్కి కాల్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది అన్నారు. నన్ను లంచ్ చేసేయమన్నారు. లంచ్ చేయటానికి దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఇక్కడికి దగ్గరలో హోటల్స్ ఏం లేవని చెప్పారు. ఆర్కే బీచ్కి దగ్గరలో ఉంటాయని చెప్పారు. అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసాను. ఈలోపు మా బాబాయ్ కూడా వచ్చేసారు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈవెంట్ 5కి స్టార్ట్ అవుతుంది. ఈలోపు నేను అన్ని ప్లేసెస్ చూసుకొని వచ్చి ఈవెంట్ కవర్ చేద్దాం అనుకున్నాను.
కానీ ఈవెంట్కి 2 అవర్స్ ముందు అంటే 3 నుండే అన్ని రోడ్లు అయితే బ్లాక్ చేశారు. నేను బయటికి రాకుండా బీచ్లోనే ఉంటే నాకు ఈవెంట్ కవర్ చేసే అవకాశం ఉండే. పాసెస్ లేని వాళ్ళు 2 వెళ్ళి బీచ్లో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఈవెంట్ని అయితే చూడొచ్చు. 3 అవ్వగానే పోలీసులు బీచ్కి వెళ్ళే అన్ని రోడ్లు అయితే బ్లాక్ చేశారు. పాసెస్ ఉన్న వాళ్ళని అయితేనే లోపలికి పంపించారు. ఇలా జరిగిందనమాట. అందుకనే నేను వీడియో అయితే తీయలేకపోయాను. మేము లంచ్ చేశాక ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే ఫిషింగ్ హార్బర్. వైజాగ్లో ఫిషింగ్ హార్బర్ అయితే చాలా ఫేమస్. చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు. ఎవ్రీ సండే హార్బర్లో ఫుల్ రష్ ఉంటుంది. అన్ని ఫ్రెష్ ఫిషెస్ అయితే అమ్ముతారు. హార్బర్లో బోటింగ్ కూడా ఉంది. పర్ పర్సన్ 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. 4 మెంబర్స్ అయితే ఎక్కచ్చు. మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి అంత ఖాళీగా ఉంది. అదే సండే వచ్చినట్లయితే కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రష్గా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ ఉందని చెప్పాను కదా, బోటింగ్కి వెళ్దాం అనుకుంటే 4 పర్సన్స్ ఉంటే కానీ బోట్ తీయనన్నారు. మేమున్నది 2 మెంబర్సే. చాలాసేపు అయితే చూసాము, ఎవరూ రాలేదు. నెక్స్ట్ మేము వెళ్ళింది కనక మహాలక్ష్మి అమ్మ టెంపుల్కి. ఈ టెంపుల్ వైజాగ్ ఫేమస్ టెంపుల్స్లో దర్శనం అయిపోయాక కైలాసగిరి వెళ్దాం అనుకొని రిటర్న్ అయితే అయ్యాము. బీచ్ రోడ్ మొత్తం బ్లాక్ అయితే చేశారు. పైనుండి స్ట్రైట్గా వెళ్ళాము. అన్ని చోట్ల బ్లాక్స్ అయితే చేస్తూ ఉన్నారు. వెహికల్స్ అలౌ చేయట్లేదు. బై వాక్ అయితే వెళ్ళొచ్చు అన్నారు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఓన్లీ పాసెస్ ఉన్న వాళ్ళనే లోపలికి పంపిస్తున్నారు. పైనుండి కిందకి బై వాక్ 2 కిలోమీటర్స్ అయితే నడిచాము. బట్ ఏం ఉపయోగం లేకుండా పోయింది. వీళ్ళందరూ కూడా జనరల్ పబ్లిక్. చూస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర పాసెస్ లేవు. సో ఇక్కడే ఆపేశారు. ఇక్కడ నుండి ఈవెంట్ కూడా సరిగా కనిపించదని మేము ఇంకా వెళ్ళిపోయాము. చాలా టైం వేస్ట్ అయితే అయింది. వాళ్ళు ముందే చెప్పి ఉంటే మేమైతే కిందకి దిగే వాళ్ళం కాదు. ఇలా చాలామంది అయితే వచ్చి రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ మేము కైలాసగిరి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ నేను బోట్ ఎక్కలేదని చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో మా బాబాయ్ రిషికొండ బీచ్లో కూడా బోటింగ్ ఉంటుందని చెప్పారు. కైలాసగిరి 8 వరకు ఓపెన్ ఉంటుంది. సో మేము ఫస్ట్ బోటింగ్కి వెళ్దామని రిషికొండ అయితే వెళ్ళాము. వెళ్ళే వే అంతా చాలా బాగుంది. వైజాగ్లో ఎన్ని బీచెస్ అయితే ఉన్నాయో అన్ని బీచెస్ నేమ్స్ అయితే షార్ట్ వీడియోలో ఉన్నాయి, చెక్ చేయండి. వైజాగ్ అంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి, అలాగే మీకు ఇష్టమైన ప్లేసెస్ అవన్నీ కామెంట్ అయితే చేయండి. ఇది రిషికొండ బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెదర్ ప్రాబ్లం వల్ల ఇక్కడ కూడా బోటింగ్ లేదు. బ్యాడ్ లక్. నేను ఈరోజు చాలా ప్లేసెస్ చూద్దామని అయితే వెళ్ళాను. బట్ ఏ ప్లేసెస్ సరిగా వీడియోస్ అయితే తీయలేదు. ఓన్లీ 2 ప్లేసెస్ వీడియోస్ అయితే తీసాను. నెక్స్ట్ మేము వెళ్ళింది వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీ టెంపుల్. ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైనుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ ఫుల్ వీడియో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో మన ఛానల్లో ఉంది, చూసేయండి. దర్శనం అయ్యేసరికి 5:30 అయితే. తర్వాత నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ అయితే వెళ్ళిపోయాను. కైలాసగిరి వెళ్తానని చెప్పాను కదా, రిటర్న్ ఎందుకు వెళ్ళిపోయానంటే అప్పటికే చాలా అలసిపోయాను. ఆ 2 కిలోమీటర్స్ నడవకుండా ఉండుంటే ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళేదాన్ని. నడవటం ప్రాబ్లం కాదండి, కింద నుండి పైకి వెళ్ళేసరికి చాలా అలసిపోయాము. మళ్ళీ నేను 1.5 అవర్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. అందుకని నేను రిటర్న్ అయితే వెళ్ళిపోయాను. సో ఇదన్నమాట అండి నా 1 డే ట్రావెల్ వ్లాగ్ ఇన్ వైజాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.